ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనము. అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనేను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో నీ తండ్రి నీకు గొప్ప వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఆ పట్టణపు వారందరూ కూడా దైవజనుడి దగ్గరకు వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా, నీ కంటికి కనబడుతున్న ఈ పట్టణం ఏదైతే ఉందో చాలా రమ్యమైంది, అయితే నీళ్లు మంచివి కాదయ్యా, భూమి నిస్సారం అయిపోయిందయ్యా అని ఎలీషాతో వారందరూ కూడా మొరపెట్టుకుంటూ ఉన్నారన్నమాట. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న కొంతమంది జీవితంలో కూడా అండి, చూడడానికి చాలా చక్కగా కనిపిస్తారు, కాకపోతే వారి జీవితాల్లో మరణకరమైన పరిస్థితులు, పైకి లేవనెత్తబడ్డానికి అవకాశము లేని పరిస్థితులు, కృంగి నిస్సారముగా అయిపోయిన పరిస్థితుల్లో చాలామంది బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు. ఈరోజు తన బిడ్డలతో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆనాడు ఏ విధంగా అయితే ఆ నూతన పాత్రలో ఉప్పు వేసినప్పుడు ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు, నేను ఇందులో ఉప్పు వేశాను, యెహోవా సెలవిచ్చినదేమనగానే మాటను ఆ దైవజనుడు చెప్తున్నాడు కదా. ఈరోజు ఈ దైవజనుడు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో యేసుక్రీస్తు అనే ఒక ఉప్పును నీవు కలపగలిగితే, చాలామంది ఈ మాటను బట్టి అడుగుతారు, ఏంటండి కలపడం అంటే? దేవునికి దగ్గరగా జీవించాలి. ప్రార్థన, దేవుణ్ణి స్తుతించడం, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం, దేవుణ్ణి ఆరాధించడం అనేది నీవు చెయ్యగలిగితే, నీలో యేసు ప్రభువుని ఈ రీతిగా నీవు కలుపుకోగలిగితే గనక, ఆనాడు ఏ విధంగా అయితే ఆ నీటిలో ఉప్పు వేసినప్పుడు దేవుడు సెలవిచ్చాడు, ఇక మీదట మరణము కలగదో. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని గనుక అంగీకరించి నీ జీవితంలో ఆయనను ఎక్కడైతే నువ్వు విడిచిపెట్టావో మరలా ఆ సందర్భాన్ని పట్టుకుని ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో దేవుని వద్దకు రాగలిగి తీర్మానము తీసుకోగలిగితే, ఏదైతే నీ జీవితంలో ప్రభువా నేను కోల్పోయానయ్యా, నా చెయ్యి దాటిపోయిందయ్యా, ఇదిగో ఈ పరిస్థితుల్లో ఒకప్పుడు నేను దీవెనకరంగా ఉన్నాయి, ఇప్పుడు లేదు ప్రభు అని నీవు చింతిస్తూ ఉన్నావో, ఆ మరణమంతయు దేవుడు నూతనంగా జీవముగా దేవుడు మార్చబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఇది కేవలము నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి వల్ల మాత్రమే జరుగుతుంది. ఎవ్వరూ కూడా మరణమును జీవంగా మార్చలేరు, దేవుడు తప్ప. ఆనాడు దైవజనుడు ఎప్పుడైతే ఉప్పు వేశాడో ఆయన చెప్తూ ఉన్నారు, భూమియు నిస్సారముగా ఇంకా ఉండదు, ఇక నుంచి ఆశీర్వాదం అనే పంట మీకు మొలుస్తుందని ఆనాడు దైవజనుడు సెలవిచ్చాడు. ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, నూతనమైన పంట నీ జీవితంలో మొదలవబోతూ ఉంది. నూతనమైన ఆశీర్వాదాన్ని ఇక మీదట నువ్వు చూడబోతూ ఉన్నావు. నువ్వు అనేక మందికి పెట్టే స్థితిలో ఉంటావు తప్ప ఇంకా తీసుకునే స్థితి నీకు రాదు. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను కలుపుకున్నావో అక్కడి నుంచి నీ జీవితం మారబోతూ ఉందని ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నారు. హల్లెలూయా. నువ్వు దేవుని వాగ్దానాన్ని నమ్మితే ఈ వాగ్దాన ఫలాన్ని కూడా నువ్వు పొందుకుంటావు. ఆమేన్. దేవుని సన్నిధిలో మోకరించు, ప్రార్థించు, నమ్ము దేవుని వాగ్దానాన్ని, తప్పకుండా దేవుడిని దీవిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.